సో డిబెంచర్స్ అన్న. సో డిబెంచర్స్ అంటే నథింగ్ బట్ కంపెనీ అప్పు తీసుకొని బాండ్స్ ఇస్తుంది, రైట్. డిబెంచర్స్నే బాండ్స్ అని కూడా అనొచ్చు, రైట్. నథింగ్ బట్ కంపెనీ అప్పు తీసుకొని ఆ అప్పుని ఎక్నాలెడ్జ్ చేస్తుంది. ఎస్, నేను నీకు కంపెనీ నీకు ఇంత అప్పు ఉంది అని చెప్పి ఎక్నాలెడ్జ్ చేస్తూ ఇచ్చేటటువంటి డాక్యుమెంట్నే మనం డిబెంచర్స్ అనొచ్చు. సో డిబెంచర్ హోల్డర్స్ ఆర్ క్రెడిటార్స్ ఆఫ్ ద కంపెనీ. డిబెంచర్ హోల్డర్స్ అనేవాళ్ళు కంపెనీ యొక్క క్రెడిటార్స్. డిబెంచర్ హోల్డర్స్కి ఎట్టి పరిస్థితుల్లో ఓటింగ్ రైట్స్ ఉండవు. ఒకవేళ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేసినట్లయితే వాళ్ళు ఈక్విటీ కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు ఓటింగ్ రైట్స్ వస్తాయి తప్ప, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ కంటిన్యూయింగ్ యాజ్ డిబెంచర్ హోల్డర్స్, రైట్, దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ ఓట్ ఇన్ జనరల్ మీటింగ్స్. డిబెంచర్ హోల్డర్స్ క్లాస్ మీటింగ్, డిబెంచర్ హోల్డర్స్కి సెపరేట్గా మీటింగ్ పెట్టామనుకోండి, అక్కడ వాళ్ళకు ఉంటుంది ఓటింగ్ రైట్, రైట్. కానీ జనరల్ మీటింగ్లో మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఓటింగ్ ఉండదు. అండ్ డిబెంచర్ హోల్డర్స్కి వచ్చేసరికి మీరు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్లో చూసుంటారు, రైట్. ఒక పర్టికులర్ పర్సంటేజ్కి ఇంట్రెస్ట్ పే చేస్తాం, రైట్. ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా కూడా ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాం. ఇక్కడ అలాగే జనరల్గా ఏంటంటే డిబెంచర్స్ సిరీస్లో ఇష్యూ చేయబడతాయన్న. ప్రతి ఒక్క ఇష్యూకి కూడా ఒక యూనిక్ సిరీస్ నెంబర్ ఇస్తారు, రైట్. సో డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ ఇన్ సిరీస్. అండ్ పారి పాజు క్లాజ్. సో పారి పాజు క్లాజ్తో ఇష్యూ చేస్తే ఏంటి, పారి పాజు క్లాజ్ లేకపోయినట్లయితే ఏంటి అనేది రైట్ మనం చూద్దాం. జనరల్గా మీరు పార్ట్నర్షిప్ అకౌంట్స్ చేసేటప్పుడు మీరు పీస్ మీల్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవి చూసినప్పుడు మనం ఫస్ట్ అసెట్స్ని అమ్మేసి ఏ లోన్స్ తీర్చుకుంటూ వెళ్తాం నాన్న, క్రానలాజికల్ ఆర్డర్లో, రైట్. హైయెస్ట్ అంటే ఫస్ట్ అవుట్ సైడ్ లయబిలిటీస్ పే చేస్తాం. స్టాట్యుటరీ రిడ్యూస్ తర్వాత పక్కన పెట్టేస్తే అవుట్ సైడ్ లయబిలిటీస్లో ఫస్ట్ లాంగ్ స్టాండింగ్ ఎవరైతే కంపెనీకి సీనియర్ క్రెడిటర్ ఉన్నారో వాళ్ళ నుంచి అప్పులు తీర్చుకుంటూ వస్తాం, అది మనకి జనరల్ రూల్, అది తెలిసిందే, రైట్. సిమిలర్లీ, రైట్, ఒక ఎన్సీడీ October 10th, 2019లో ఇష్యూ చేయబడింది, రైట్. ఇంకొకటి 2019 నవంబర్లో ఇష్యూ చేయబడింది. సో సిరీస్ నెంబర్ NCD1, NCD2 అనుకుందాం. నథింగ్ బట్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ 1, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ 2, రైట్. సో ఇప్పుడు జనరల్గా ఒకవేళ కంపెనీ లిక్విడేషన్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆస్తులు అమ్మేయంగా వచ్చిన డబ్బుల్ని ఎవరికి పే చేస్తాం? NCD1కి పే చేస్తాం. సో క్రోనలాజికల్ ఆర్డర్లో వాళ్ళు సీనియర్, ఫస్ట్ NCD1కి పే చేస్తాం, తర్వాత మిగిలితే NCD2కి పే చేస్తాం, రైట్. సే ఆ సీనియర్ ఒకసారి చూడండి. సే NCD1, NCD2 600 రూపీస్ రైజ్ చేశారు అనుకుందాం. 600 రూపీస్ రైజ్ చేశారు, రైట్. అండ్ క్రియేటెడ్ ఏ ఛార్జ్ అగెన్స్ట్ బిల్డింగ్. కంపెనీ ఒక బిల్డింగ్ ఒకటి ఉంది, ఆ బిల్డింగ్ ఆ రోజుకి వర్త్ 2000 రూపీస్. ఆ బిల్డింగ్ మీద ఛార్జ్ క్రియేట్ చేసి నథింగ్ బట్ సెక్యూర్డ్ డిబెంచర్స్, ఇవి సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, రైట్, విచ్ ఆర్ సెక్యూర్డ్ అగెన్స్ట్ బిల్డింగ్ ఆఫ్ ద కంపెనీ, రైట్, విచ్ ఈజ్ వాల్యూడ్ 2000 ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఛార్జ్. సరే, కంపెనీ లిక్విడేషన్లోకి వెళ్ళింది. సే బిల్డింగ్ 2000 వాల్యూ, రైట్. NCD1కి ఛార్జ్ క్రియేట్ చేసాం. సో NCD2కి కూడా ఇదే బిల్డింగ్ని మనం ఛార్జ్ క్రియేట్ చేయొచ్చు. సో ఎందుకంటే ఆ రోజున వాల్యూ 2000, రైట్. కాబట్టి NCD1 అండ్ NCD2కి రెండింటికి కూడా ఒకటే ఛార్జ్ ఉంది. ఒకవేళ కంపెనీ లిక్విడేషన్లోకి వెళ్ళింది, రైట్. ఇప్పుడు ఈ బిల్డింగ్ని సెల్ చేస్తున్నాం. సో అవసరానికి అమ్ముతున్నాం కాబట్టి రేట్ తగ్గిపోయింది, రైట్. సో 900 రూపీసే రియలైజ్ అయింది. ఆ బిల్డింగ్ని సేల్ చేయంగా 900 రూపీసే రియలైజ్ అయింది. సో ఇప్పుడు మరి ఏం చేద్దాం? ఈ 900 రూపీస్ని ఎలా పంచుదాం? సో NCD1 ఫస్ట్ వాళ్ళు సీనియర్ కాబట్టి, రైట్, వాళ్ళకి 600 రూపీస్ పే చేసేస్తాం. NCD2కి 300 రూపీస్ పే చేస్తాం, రైట్. సే ఓకే, ఇక్కడ 600 రూపీస్ ఉంది కాబట్టి పారి పాజు క్లాజు ఉన్నా లేకపోయినా, రైట్, సే ఆ ఓవరాల్గా అందరికీ 100 రూపీస్ ఎవరి వాళ్ళకి పే చేసేసాం, రైట్. సో ఈ డేట్లో ఏంటి అంటే NCD1 3 రోజులు ఓపెన్ అయ్యి ఉంది నాన్న. 11వ తారీఖు 100 రూపీస్ డిబెంచర్స్ అలాట్ చేసాం. 12వ తారీఖు 200 రూపాయలు డిబెంచర్స్ అలాట్ చేసాం. 13వ తారీఖు 300 రూపాయలు డిబెంచర్స్ అలాట్ చేసాం, రైట్. సిమిలర్లీ NCD2 కూడా అంతే, రైట్. సో NCD1 కానీ ఆ NCD1లో కూడా వీడికి ఫస్ట్ అలాట్మెంట్ అనేది జరిగింది. సరే, ఇక్కడ 600 రూపీస్కి 600 రూపీస్ మ్యాచింగ్ ఉంది కాబట్టి, రైట్, పారి పాజు క్లాజ్ ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం, బాగానే ఉంది. మరి NCD2 పరిస్థితి ఏంటి? 300 రూపాయలే ఉంది, కానీ మనం ఓవరాల్గా పే చేయాల్సింది
₹600 పే చేయాలి, రైట్. మరి ఇప్పుడు ఎలా అంటే పారీ పాజు క్లాజ్ అంటే నథింగ్ బట్ ఈక్వల్ ర్యాంకింగ్. సో NCD2, రైట్, వీడు 11వ తారీఖు కొన్నాడు కాబట్టి జనరల్గా ఫస్ట్ జనరల్ రూల్ మాట్లాడితే వీడికి ₹100 ఇచ్చేయాలి, వీడికి ₹200 ఇచ్చేయాలి, రైట్. ఈ ₹300 మనం పే చేయలేం. అది వితౌట్ పారీ పాజు క్లాజ్ అయితే. పారీ పాజు క్లాజ్ ఉన్నట్లయితే కనుక ఒకే సిరీస్లో ఉన్నటువంటి డిబెంచర్ హోల్డర్స్ అందరూ కూడా ఈక్వల్ ర్యాంక్ హోల్డర్స్ అవుతారు, రైట్. సే ఇప్పుడు ఈ 300ని ఎలాగ మనం డిస్ట్రిబ్యూట్ చేద్దామో చూద్దాం. ఈ 300ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో చూద్దాం. సో 600కి 300 అవైలబుల్ ఉంది కాబట్టి, రైట్, 50 పైసా. సో 100కి ₹50 పే చేస్తాం, 200కి ₹100 పే చేసాం, 300కి ₹150 పే చేసాం. ఏది విత్ పారీ పాజు క్లాజ్. ఇదంతా విత్ పారీ పాజు క్లాజ్. ఒకవేళ వితౌట్ పారీ పాజు క్లాజ్ అయితే కనుక సే మనకి డిబెంచర్స్ రిజిస్టర్లో ఫస్ట్ ఎవరిది ఎంటర్ చేసాం, ₹100 అలాట్ చేసాం. సో ₹300 గాను ₹100 పే చేసాయి, ఈ ₹200 పే చేసేసాయి. ఇప్పుడు ఈ ₹300 పే చేయడానికి డబ్బులు లేవు. అండ్ అట్ ది సేమ్ టైం దీంట్లో ఇంకా అన్పెయిడ్ ₹50 ఉంది, అన్పెయిడ్ ₹100 ఉంది, రైట్, అన్పెయిడ్ $150 ఉంది. సో ఎక్కడైనా ఓవరాల్గా అన్పెయిడ్ ఇంకా 300. కానీ విత్ పారీ పాజు క్లాజ్లో అయితే కనుక అందరికీ కూడా ఎంతో కొంత అమౌంట్ తగ్గుతుంది, రైట్. కానీ వితౌట్ పారీ పాజు క్లాజ్లో, రైట్, లేట్గా ఎవడైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాడో డిబెంచర్స్ రిజిస్టర్లో ఎవరి పేరైతే లేట్గా ఎంటర్ అయిందో వాడికి అన్యాయం జరుగుతుంది. సో జనరల్గా డిబెంచర్స్ని ఇష్యూ చేసేటప్పుడు అట్రాక్టివ్గా చేయడానికి సెక్యూరిటీ ఏ క్లాస్తో ఇష్యూ చేస్తారు, వీలైనంత వరకు పారీ పాజు క్లాస్తోనే ఇష్యూ చేస్తారు. సో దట్ లాస్ట్ రోజు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా, రైట్, ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ లిక్విడేషన్ అయితే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది అని. సరే, మరి ఈ అన్పెయిడ్ అమౌంట్ అయితే ఎలా, విత్ అయినా వితౌట్ అయినా సరే, మరి ఇప్పుడు ఈ అన్పెయిడ్ అమౌంట్ అంతా మరి ఏం చేస్తారు, ఇంకా వాడు ఆశలు వదులుకోవాల్సిందేనా అంటే వాడు అన్సెక్యూర్డ్ అవుతాడు, రైట్. అన్సెక్యూర్డ్ డిబెంచర్స్ ఇంకా కంపెనీ యొక్క వేరే ఆస్తులు ఏవైనా అమ్మి పంచుకుంటూ వస్తూ ఉంటే, రైట్, వాళ్ళతో అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోతాడు. అంతేగాని ఇంకా వాళ్ళు వాళ్ళ మిగిలిన డబ్బుల్ని ఎక్స్టింగ్విష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రైట్. రిమైనింగ్ అసెట్స్ లిక్విడేషన్లో పార్టిసిపేట్ చేస్తాడు, రైట్. అండ్ అట్ ది సేమ్ టైం NCD2 కంపెనీ NCDs ఇష్యూ చేసేటప్పుడు జనరల్ రూల్ ఏంటంటే అన్న, NCD1, NCD2. సో ఇప్పుడు జనరల్గా ఏంటి, వీళ్ళు ఫస్ట్ NCD1 అనేది ఫస్ట్ ఇష్యూ చేయబడింది కాబట్టి NCD1 ఈజ్ గ్రేటర్ దెన్ NCD2. అంటే అయితే కూడా NCD1కి పే చేసిన తర్వాతే మిగిలితేనే NCD2కి డబ్బులు వెళ్తాయి. NCD2 ఇష్యూ చేసేటప్పుడు వీళ్ళకి ఎటువంటి ప్రామిస్ ఇవ్వకూడదు, రైట్. యూ విల్ బీ ఈక్వల్ విత్ NCD1, రైట్. యూ విల్ బీ ఈక్వల్ విత్ NCD1 అంటే నథింగ్ బట్ NCD1తో ఈక్వల్గా మిమ్మల్ని చూస్తాము, లేదా NCD2 ఈజ్ గ్రేటర్ దెన్ NCD1 అంటే మిమ్మల్ని NCD1 కంటే కూడా, అంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఇష్యూ చేసినటువంటి డిబెంచర్స్ కంటే కూడా మిమ్మల్ని ఇంకా ఎక్కువ ర్యాంకింగ్లో పెడతాము. సో దట్ ఒకవేళ లిక్విడేషన్లోకి వెళ్ళాల్సి వస్తే ఫస్ట్ మీకు పే చేసిన తర్వాత మిగిలితేనే NCD1కి డబ్బులు ఇస్తాము అని చెప్పడం కుదరదు, జనరల్ రూల్. కానీ ఒకవేళ ఎక్సెప్షన్ ఏంటి అంటే NCD1 ఇష్యూ చేసేటప్పుడే కంపెనీ రిజర్వ్ సచ్ రైట్, రైట్. NCD1 ఇష్యూ చేసేటప్పుడు ఆఫర్ లెటర్లో క్లియర్గా చెప్పింది, ఒకవేళ మేము తర్వాత ఏవైనా సిరీస్ ఆఫ్ డిబెంచర్స్ ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళతో మిమ్మల్ని ఈక్వల్గా పారీ పాజు క్లాస్ చేస్తాము, లేదా వాళ్ళని మీకంటే ఎక్కువ మీకంటే హయ్యర్ ర్యాంక్లో పెడతాము పారీ పాజు క్లాస్లో అని రిజర్వ్ చేసుకుంటే తప్ప, రైట్, తర్వాత ఇష్యూ చేసేటటువంటి ఏ సిరీస్ ఆఫ్ డిబెంచర్స్ని కూడా, రైట్, ముందు డిబెంచర్స్తో ఈక్వల్గా చూడకూడదు, రైట్.